రావడం జరిగింది. అయితే ఎందుకంటే మా యొక్క ప్రయాసము, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా మార్చాలంటే మా యొక్క ప్రయాసం. ఆ ప్రయాసాన్ని బట్టి మేము 44 గంటలు గడిచిపోయి 8 గంటల ఇక్కడ రావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే మనందరినీ కూడా ఏమవ్వాలి, దేవుని కొరకు మంచిగా దేవుని వాక్యంలో ఎదగాలి అని ఉద్దేశించాం. మనం కరెక్ట్గా 10 గంటలకు కానీ వస్తాం అనుకోండి, పరిపూర్ణమైన ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం మీరు అందరూ వచ్చినందుకు. అయితే ఈ సమయంలో నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే విషయం ఏంటంటే రక్షణ మార్గం అనేది చాలా ముఖ్యమైన అంశం. రక్షణ మార్గం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా రక్షణ మార్గం గురించి తెలుసుకోవాలి. రక్షణ మార్గము ఎందుకు ఆ మనిషి తెలుసుకోవాలి? బైబిల్ ఏం బోధిస్తుంది? రక్షణ మార్గం గురించి బైబిల్ ఏం బోధిస్తుంది అంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేసి దేవుడు ఏదైతే తనకు అనుగ్రహిస్తానని చెప్పారో దాన్ని పొందలేకపోతున్నారు. అందుకే పాపం వలన ప్రతి మనిషికి కూడా జీతము మరణంగా తయారవుతుంది. మరణం అనేది వారికి వచ్చిందనేసి ప్రతి మనిషి కూడా గ్రహించుకునే అవకాశం ఉంటుందా అంటే గ్రహించుకునే అవకాశం ఉండదు. ఒక మనిషి పాపం చేసి నేను దేవుడి దృష్టిలో చెడిపోయాను అని ఏ మనిషి అనుకుంటాడా? అసలుకి పాపం అంటే ఏమిటో ఆ మనిషికి తెలియకపోతే నేను పాపం చేశానని ఎందుకు ఒప్పుకోవాలి? అంతే కదా. మనిషి పాపం చేశానని ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన నిజంగా నేను పాపం చేశాననేసి ఆ మనిషి అనుకుంటాడా? పాపం చేసిన అంటే పాపం అంటే ఏమిటో వాడికి తెలియని పక్షంలో పాపం గురించి ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ లోకంలో పాపం అంటే ఏమిటో దేవుడు తెలియజేస్తున్నాడు. సర్వలోక మనుషులకి కూడా పాపము గురించి తెలిసేటట్లుగా వారి యొక్క మనస్సాక్షిని వారిని బలంగా బలపరుస్తున్నాడు. రోమిలి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి చుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్ర సారము తమ హృదయమునందు రాయబడినట్లు చూపుతున్నారు. అందుకారణంగా దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యమును విమర్శించు దినమొకటి ఉన్నదని చెప్పుతున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికి తెలుస్తుంది? దేవుని నమ్ముకున్న వారికి ధర్మశాస్త్రము తెలుసు.
దేవుణ్ణి నమ్ముకోలేని వారిని ఏమంటారు? అన్యులు. అంటే దేవుని మార్గంలో నడని వారిని అన్యులు అంటారు. ఈ అన్యులు నాకు ధర్మశాస్త్రం లేదు కదా, తప్పు అంటే ఏమిటో నాకు తెలియదు కదా, తప్పుడు మార్గం గురించి నాకు అవగాహన లేదు కదా అనేసి అంటారు. అంటే ఈ మానవులందరికీ కూడా తప్పుడు మార్గాలు అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు. అవి ఎట్లా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నెలకపోయిరి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ వారి మనసుల్లో దేవునికి చోటు ఇవ్వకపోవడమే మొదటి తప్పు. మొదటి తప్పు ఏంటి? వారి యొక్క మనసుల్లో దేవునికి చోటు ఇవ్వకపోవడమే మొదటి తప్పు. తర్వాత గనుక చేయరాని కార్యములకు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారికి అప్పగించాడు. అయ్యా, దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకునే అవకాశము ఈ లోకంలో ఉన్న మానవులందరికీ కూడా దేవుడు కల్పించాడు. కల్పిస్తే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా దేవునికి వారి యొక్క మనసుల్లో చోటీకపోవడంతో ఏం చేశాడు దేవుడు? అయ్యా, నువ్వు నా అక్కడ పని చేయకు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడే ఉండు, నీకు తీర్పు దినంలో నీ యొక్క సమస్యల గురించి నేను పరిష్కరిస్తాను, కాబట్టి నీ యొక్క మార్గంలో నీవు జీవిస్తూ ఉండు అనేసి అనడంతో ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. మనుషునికి దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటి? తను ఉద్దేశించిన ప్రకారంగా జీవించే అవకాశము దేవుడు ఇచ్చాడు. తన ఆలోచనని ప్రకారంగా జీవించే అవకాశము దేవుడు మనుషులకు దయచేశాడు. కాబట్టి దానికి ఆధారం చేసుకొని దేవుని గురించిన అవగాహన లేకుండా జీవించే పద్ధతి ప్రకారంగా వారు జీవించడం వల్ల వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క మనసుల్లో దేవునికి చోటు ఇవ్వకపోవడం ప్రధాన కారణం. ఆ ప్రధాన కారణం వల్ల ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఏమై ఉన్నారు? భ్రష్ట మనస్సును కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? భ్రష్ట మనస్సు. అంటే ఆ భ్రష్ట మనస్సు ఎలా ఉంటుంది అని మనం చూడాలి కదా. ఆ భ్రష్ట మనస్సు అంటే ఏంటి అని చూడాలి. తర్వాత చదవాలి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండిగాడులను, అపవాదికులను, దేవదేశకులను, హింసకులను, అహంకారులను, విఘ్నములాడివారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తక్కువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇంటి కార్యములను అభ్యసించి వారు మరణములకు తగిన వారు. ఎవరు మరణం పొందారు? ఇక్కడ మనం చెప్తున్నా, పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే ఇలాంటి కార్యాలన్నీ చేసిన వారు, దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పిన వారు మరణము చెందినవారు. అయితే మనిషి అయితే శారీరకంగా బతికి ఉన్నాడు కానీ ఆయన దేవునికి సంబంధించలేని మనిషిగా మాత్రమే ఉన్నాడు అనే విషయము మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అన్యులు అంటే ఏంటవుతుంది? దేవునితో సంబంధము లేనివారు, దేవునికి వారికి సంబంధము లేనివారు, దేవుడు అంటే ఎవరో తెలియని వారు.
అనే విషయాన్ని మనకు దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. అందుకే దీనిని బట్టి మనుషులు, ప్రతి ఒక్క మనుషుడు కూడా రక్షణ పొందుట అవసరము. ఆ మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తని వింటారో, విన్న తర్వాత వారి హృదయము, వారి యొక్క మనసు తెరవబడి వారి యొక్క చనిపోయాను, నేను పాపం చేసి మరణించాను అనే స్థితిని గ్రహించుకోగలుగుతాడు. అంటే మరణించడం అంటే ఏంటి? ఈ లోకంలో దుష్ట కార్యాలు చేయడమే దేవుని దృష్టిలో ప్రతి ఒక్క మనిషి కూడా మరణించడం అనేది గమనించాలి. ఆ దుష్ట కార్యాలు ఎలా ఉంటాయో మనం 21 భాగాలుగా వాటిని దేవుడు విభజించాడు. కాబట్టి ఆ 21 భాగాల్లో ఏ భాగంలో మనము ఆ దుష్టక్రియలు చేస్తే మనము దేవునికి సంబంధించిన వారము కాదు. మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? సువార్త ద్వారా పరిశుద్ధులము కావడానికి, దేవుని యొక్క కుమారులము కుమార్తెలము కావడానికి మనల్ని దేవుడు పిలిచాడు. అయితే దేవుడు మనిషిని నిర్మించాడు. అయితే మనుషుడు దేవుడి నుండి తొలగిపోయాడు. ఏమయ్యారు? తొలగిపోయాడు. నేను ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియనప్పుడు నేనేమై ఉన్నాను? అన్యుడినే ఉన్నాను. దేవుణ్ణి ఎరగని వాడిగా ఉన్నాను. దేవుడు అంటే తెలియని వాడిగా ఉన్నాను. దేవుని గురించి అర్థం చేసుకోలేని వాడిగా ఉన్నాను. అయితే నాకు సువార్త అనేది చెప్పబడింది. అయ్యా, ఆ సువార్తలో యేసుక్రీస్తు వారు నాకు బోధించిన అంశం ఏంటంటే, నీవు మరణించావు. ఎవరు? నేను మరణించాను. ఎట్లా మరణించాను అని నేను అడిగినప్పుడు ఆయన సమాధానం ఏంటి? నీవు నీ యొక్క మనసులో, నీ మనసులో నాకు చోటు ఇవ్వకపోవడం వల్ల నువ్వు మరణించావు. ఆ దినాల్లో నిన్ను ఫస్ట్ మనసుకి అప్పగించాను అని యేసు వారు చెప్తూ ఉన్నారు. అయితే చెప్పినప్పుడు నేను ఫస్ట్ మనసుకు అప్పగింపబడ్డానడానికి కారణం ఏంటి? ఎట్లా నిరూపిస్తావు? దానికి ఎట్లాంటి ఆధారం చూపిస్తావు అని దేవునితో నేను వాదన చేసినప్పుడు ఏమంటారు? అయ్యా, నీవు ఈ 21 కార్యాలు నువ్వు చేసావా చేయలేదా? ఈ 21 కార్యాలు నువ్వు చేసావా చేయలేదా అని అడిగినప్పుడు నా మనస్సాక్షి తెరవబడుతుంది కదా. నేను అన్నుడినైనా నా మనసులో ఇలాంటి ధర్మ కార్యాలు అనువనువున ఎలా ప్రవేశించాయి? ఎట్లా ప్రవేశించిందంటే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ప్రజలు వీటన్నిటి గురించి చెప్తారు. నువ్వు దేవుని తెలియకపోవచ్చు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియకపోవచ్చు, కానీ దొంగతనం అంతా తెలియదా? వ్యభిచారం అంతా తెలియదా? జాగ్రత్తం అంతా తెలియదా? తర్వాత ఇవాళంతా తెలియవా? తర్వాత ఏ సంతే తెలియదా? ఒకరి మీద ఏం చెల్లపడాలని ఆ లోపం అంటే ఏం తెలుదా? లోపం అంటే కృష్ణార్థం తెలీదా? తర్వాత దైవదేశం అంటే దేవుడిని దూషించే గుణాలు తెలియవా? హింసకులు అంటే మనుషుల్ని హింస పెట్టడం మనకు తెలియదా? అవివేకులు అర్థం లేని మాట్లాడేవాడు అంటే మనకు తెలియదా? నువ్వు దేవుడిని నమ్ముకోకపోవచ్చు, ఈ సమాజంలో ఎవరు కూడా దేవుడిని నమ్ముకోవచ్చు, కానీ ఈ యొక్క 21 కార్యాలు ప్రతి ఒక్క మనిషిలో కూడా చేర్చబడ్డాయి. దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మన 32వ వచనంలో ఈ విషయాన్ని తెలియజేస్తారు. 32వ వచనం చూడండి. ఇంటి కార్యం అభ్యసించి వారు మరణకు తగిన వారు అను దేని నాయకుడిని వారు బాగుగా ఎరుగుండి వాటిని చేయుచున్నారు. అంటే దేవుని యొక్క చట్టాలు ప్రతి మనిషికి కూడా తెలుసు. దేవుని యొక్క చట్టాలు తెలియకపోతే ఈ సమాజంలో చాలా భయంకరమైన స్థితిగతులు
ఏర్పాటు. అందుకే దేవుని యొక్క చట్టాలు తెలుసు కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తారు. పోలీస్ స్టేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? పోలీస్ స్టేషన్ ఎందుకు ఏర్పాటు? తప్పులు చేసే వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి. పోలీస్ స్టేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే తప్పులు చేసిన వాళ్ళందరినీ శిక్షించే వాళ్ళందరూ దేవుని తెలుసులా. ఆ పోలీసులకి దేవుని తెలుసా? దేవుని గురించి తెలుసా? ఎందుకు శిక్షిస్తారు అంటే ఇలాంటి భయం అనేది దేవుని వలన వస్తుంది. మంచివారికైనా చెడ్డవారికైనా న్యాయ విధి ఒకేలాగా ఉంటుంది. అయితే మనల్ని దేవుడు శిక్షించే విధానం వేరు, వాళ్ళని శిక్షించే విధానం వేరు అనేది మనం తెలుసుకోవలసిన విధానం. మనం అందరం కూడా ఆ విధానంలోనే ఉన్నామనుకో మనం అందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మనం ఎక్కువ మందిని దేవుడు తెలుసుకున్న వాళ్ళు కూడా ఈనాడు పోలీస్ స్టేషన్ పెట్టడానికి కారణం ఏంటి? దేవుడు తెలుసుకున్న వాళ్ళు కూడా అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి దుష్టుల మార్గాన్ని అనుసరించడం ద్వారా దుష్టుడి పద్ధతి ప్రకారంగా శిక్ష పొందే అవకాశాన్ని కలిగించుకుంది. దేవుని ప్రకారంగా శిక్ష పొందాలంటే పొందరు. దుష్టుడి ప్రకారంగానే దండంతోటనే కొట్టాలి. దుష్టుడిని ఎలా కొట్టాలి? దుష్టుడికి వ్యర్థమే సమాధానం చెప్తుంది. అదే మంచివాడికి మాట సమాధానం చెప్తుంది, దుష్టుడికి వ్యర్థం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు చెప్పే బోధ ఏంటంటే మనము దేవుని మార్గంలో నుంచి విడిపోయాము, దేవుని నుంచి విడిపోయాము. అయినా బాబు మీరు దేవుని యొక్క మార్గం నుండి విడిపోయారు, దేవుడే మిమ్మల్ని దుష్ట మనసుకు అప్పగించాడు. అయినా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? నీవు బతకడానికి పనిని కల్పిస్తున్నాడు. మన బతకడానికి ఏం కావాలి? పని కావాలి. పని వస్తే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే మనకి తిండి వస్తుంది, తిండి వస్తే మనం బతుకు. ఈ భూమి మీద తిండి లేకుండా ఎవరు కూడా ఈ భూమి మీద బతకలేదు. కాబట్టి మనం బతుకుడు కావలసిన సర్వ ఆధారం మనకి సహజంగా చెప్పేది కూడు, గుడ్డ, గూడు. ఈ మూడు ఉంటే ప్రతి ఒక్క మనిషి కూడా సుఖంగా జీవించవచ్చు అనేసి మన పెద్దలు మనకి చెప్తారు. కాబట్టి ఈ మూడింటిని కూడా దుష్టుడైనా వాడికి దేవుడు దయచేస్తున్నాడు, మంచివాడైనా దయచేస్తున్నాడు. మనం అనుకోవచ్చు దుష్టుడికి ఇంకెందుకు అంత బాగా జరుగుతుంది, నాకు ఎందుకు బాగా జరుగుతుంది. నీకు జరగకపోవడానికి అది జరగడానికి దేవుడు పద్ధతి కాదు. కానీ నీవు నమ్మకంగా దేవుని దృష్టిలో ఉన్నావా లేదా అనేది దానికి ఆధారం. ఆయన ఎలా బతికినా లాజరు ధనవంతుడి సంభవం మనకి తెలియాలి. లాజరు ఏంటి? ఎట్లా బతికాడు? నీతిమంతుడే. ఎట్లా బతికాడు లాజరు అడుక్కుని బతికాడు. ధనవంతుడు పారేసిన రొట్టు ముక్కలను ఏరుకొని బతికాడు, ఏరుకుంటూ తిరుగుతూ బతికాడు. కుక్కలకేసే బిస్కెట్, ధనవంతుడు కుక్కలకేసే బిస్కెట్లని ఈ లాజరు ఏరుకుంటూ బతికాడు. ధనవంతుడు ఎలా బతికాడు? సుఖానుభవం, ఒక గొప్ప విలాసవంతమైన జీవితం, గొప్ప విలాసవంతమైన మేడలు, గొప్ప విలాసవంతమైన ఇంట్లో సోఫాలు, గొప్ప విలాసవంతమైన ఏసీలు, గొప్ప విలాసవంతమైన అనేకమైన ఆయన జీవనానికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని బతికారు. ఒక దినాన్ని ఇద్దరూ కూడా ఏమయ్యారు? చచ్చిపోయారు. ఈ నేమిన ఆ యొక్క విలాసవంతమైన భవనంలో ఉంచారా? ఉంచరు. అందరూ కూడా వెళ్ళవలసింది ఆ ఘాటికే. అందరూ
ఎప్పుడైతే చనిపోయాడో ఆ యొక్క డబ్బు అక్కడికి రాదు. అది ఉన్నంత కాలము ఆ డబ్బు విలువైనది, ఆయన ఆస్తి విలువైనది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆ శరీరానికి ఆ డబ్బు విలువైనది కాదు. ఈ శరీరం ఏం చేస్తుంది? కంపు కొట్టేసి ఇంతవరకు ఉంచుకున్న వారే ఏం చేస్తారు? ఈడ్చుకొని వెళ్ళి అక్కడ పడేస్తారు. అయితే లాజరు జీవితాన్ని మనం చూసుకుంటే ఈయన కూడా చనిపోయాడు, ఆయన్ని కూడా అలాగే సమాధి చేశాడు. అయితే ఈ ధనవంతుడు పరలోకంలో ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఈ యొక్క ధనవంతుడు ఇంకొక ప్రాంతంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకాగ్నిలో యాతనకర స్థలంలో ఉన్నాడు, ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడు అంటాడు, అబ్రహామా లాజర్ని ఒకసారి నన్ను నా దగ్గరికి పంపించి నన్ను తీసుకొని రమ్మని చెప్పవా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాము ఏమన్నాడు? అయ్యా, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ అంత సుఖం ఎవడనిపించాడు? నీ అంత ఆనందం ఎవడనిపించాడు? అనుభవించలేదు. నా లాజరు అయితే నా మీద ఆధారపడి నా కట్టడలను నా విధులను అనుసరిస్తూ నా మార్గాలను తెలుసుకొని వాటిని నేర్చుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ నువ్వు ఏ తీసినా రొట్టు ముక్కలను ఏరుకొని బతికాడు. ఇప్పుడు ఆయన నా దగ్గర విశ్రాంతి తీసుకొని ఎంతో ఆనందంగా నిత్యము నా దగ్గర జీవిస్తున్నాడు. అయితే నీవు భూమి మీద చేసిన నీ కార్యములను బట్టి, భూమి మీద చేసిన నీ క్రియలను బట్టి, నీ రహస్య క్రియలన్నీ కూడా నాకు తెలియబడ్డాయి. కాబట్టి నీవు అక్కడ ఉండడమే న్యాయము. నీ అక్కడ నుండి నిన్ను ఇక్కడికి తెచ్చేవాడు ఎవడు కూడా లేడు అన్నప్పుడు ధనవంతుడు ఏమంటాడు? నా అయ్యా, నన్నైతే ఇక్కడ తప్పించారు, కానీ నా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకైనా దేవుని యొక్క మాటలు చెప్పి ఇక్కడ రాకుండా చేయొచ్చు కదా. ఏం చెప్పాడు? వారికైనా దేవుని యొక్క మాటలు చెప్పి ఈ యొక్క యాతనకరమైన స్థలానికి రాకుండా చేయ్యా. నా అలాగే నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా చుట్టాలు బాధపడకూడదు. నేనైతే భూమి మీద ఉన్నప్పుడు మీ నాయకులను అనుసరించకుండా దుష్ట మనసుతో నేను బతికేశాను, కాబట్టి నేను దుష్టుడిని అయిపోయాను. కాబట్టి ఈ యొక్క యాదనకరమైన స్థలంలోకి వచ్చి నిత్యము యాదనపడే అవకాశం నాకు ఆ దేవుడు కల్పించాడు. కాబట్టి నా తమ్ముళ్ళు, నా బంధువులు అందరికీ కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించండి అయ్యా అని అన్నాడు. ఏం ప్రకటించమంటాడు? మనం అక్కడ ఉండి అన్నం పెట్టాలి, ఇక్కడ ఉండి అన్నం పెట్టాలి కాదు. మనం అక్కడ ఉండి అన్నం పెట్టాలి, ఇక్కడ ఉండి అన్నం పెట్టాలి. మనం ఇప్పుడే మనం దేవుని నాయకుల ప్రకారంగా నడుచుకొని, దేవుని పద్ధతి ప్రకారంగా నడుచుకొని, మనం నిత్యము దేవుని దగ్గర ఉండే విధానంలో మనకు నడుచుకోవడం బెటర్. ఇక్కడ ఉన్నప్పుడే మనం సువార్త ప్రకటించి ఏం చేయాలి? ప్రతిఫలం సంపాదించుకొని ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి మంచి విలువైన జీవన విధానాన్ని చూపించగలిగే అవకాశం మనకి అవసరం. కాబట్టి ఈ యొక్క మనుషులందరూ కూడా ఇప్పుడు రక్షణ పొందాలా వద్దా? చెప్పండి, రక్షణ కావాలా వద్దా? కాబట్టి రక్షణ మార్గం అనేది ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ప్రతి ఒక్క మనుషునికి కూడా రక్షణ మార్గము అవసరము. యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడము అవసరము. ప్రతి ఒక్క మనుషుడు కూడా మరణించాడు అనే విషయము ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందనే విషయము మనకి తెలుసుకోవాలి. కాబట్టి రక్షణ మార్గము గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని
మీరు అందరూ కూడా గమనిస్తారనేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి రాబోయే దినాల్లో ఈ రక్షణ మార్గాల గురించి మనము అధ్యయనం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క మార్గంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడవాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు కూడా మరణించాడు. ఎట్లా మరణించాడంటే, వారి యొక్క మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తూ చెప్తుంది, నీవు దుష్ట కార్యాలు చేసేవాడుగా ఉన్నావు. దుష్ట కార్యాలు చేయలేదా చెప్పు. చెప్పగలిగే సత్తా ఏ మనుషుడికైనా ఉందా అంటే లేదు. అంధుడైనా ఏ మనిషికి కూడా, దేవుణ్ణి ఎరగని ఏ మనిషికి కూడా నేను దుష్ట మనసు గలవాడును కాదు అనే అర్హత ఏ మనిషికి కూడా లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ యొక్క భూమి మీద దేవుని దృష్టిలో మరణించాడు అనే సత్యం నిజం. కాబట్టి నేను చనిపోయాను, నేను దుష్ట మనసుకు అప్పగింపబడ్డాను, సాతాను చేతిలో బందీ అయ్యాను, సాతానుతో నా యొక్క బంధకాలను ఏర్పాటు చేసుకున్నాను, దేవునికి వ్యతిరేకంగా జీవించాను. ఇప్పుడు నాకు సువార్త అందించబడింది. నన్ను రక్షించబడమని దేవుడు నన్ను బలవంతం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా నేను రక్షణ పొందాలి అనే సంకల్పం సువార్త ద్వారా ప్రతి ఒక్క మనిషికి కూడా కలగాలనేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటను తెలుస్తున్నాను.